ఆ వ్యక్తి కారు డ్రైవర్ నుంచి డాక్టర్గా మారాడు. పత్రికల్లో ఎవరైనా సాయం కోరటమే ఆలస్యం, నేనున్నానంటూ స్పందించేవాడు. అలానే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ పిల్లాడిని కాపాడుతానని ముందుకొచ్చాడు. కానీ ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ అతను ఏం చేసుంటాడు? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? శ్రీకాకుళానికి చెందిన దూసి రామ్జీ కుమారుడు మోక్షిత్కు పుట్టినప్పటి నుంచి కిడ్నీ సమస్య ఉంది. బాలుడిని తరచుగా చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ హాస్పిటల్కు తీసుకువెళ్లేవారు. మోక్షిత్ను పరీక్షించిన వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పడంతో అప్పటికే ఉన్నదంతా ఖర్చు చేసినా రామ్జీకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. కిడ్నీ దాతల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 22న పత్రికలో ప్రకటన ఇచ్చారు. సాయం కోసం ఎదురుచూసిన వారికి నరసింహారెడ్డి అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. విశాఖ కేజీహెచ్కు వస్తే అక్కడ డాక్టర్ ప్రవీణ్ ఉంటారని, కిడ్నీ మార్పిడి కోసం మాట్లాడుకోవచ్చని చెప్పాడు. దీంతో రామ్జీ తన కుమారుణ్ణి తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. కిడ్నీ మార్పిడికి మొదట ₹1,00,000 ఇవ్వాలని డాక్టర్ ప్రవీణ్ కోరగా వెంటనే చెల్లించారు. డబ్బు అందుకున్నాక డాక్టర్ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో రామ్జీలో అనుమానం మొదలైంది. 3-4 రోజులవుతున్నా డాక్టర్ ప్రవీణ్ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో రామ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని విశాఖపట్నం తీసుకొచ్చారు. కిడ్నీకి సంబంధించి ₹1,00,000 తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ₹1,00,000 తీసుకొని తనను మోసం చేశారని ఆ సమయంలో మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఇటువంటి ఫోన్ నెంబర్ మెయింటైన్ చేయడు. ఏ ఒక్క ఏరియాలో కూడా కంటిన్యూస్ గా ఉండటం లేదు. ఒక ఇల్లుగా కానీ ఒక ప్లేస్ లో లొకేషన్ గానీ ఉండటం లేదు. ఇప్పుడు రిమాండ్ కి పెట్టినప్పుడు 14 days 28 days అట్లా జైల్లో పెట్టడం జరుగుతుంది. బయటకు వచ్చిన వెంటనే పారిపోవడం. ఇందులో చాలా కేసుల్లో కూడా అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అతన్ని విజయవాడలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు రిమాండ్కి పెట్టడానికి తీసుకున్నాం. ఇమంది జ్యోతి శివశ్రీ అనే వ్యక్తి బైకు దొంగతనాలతో పాటు దుకాణాల్లో ఫోన్లు చోరీలు చేసేవాడని పోలీసులు తెలిపారు. వాటితో వచ్చిన డబ్బుతో సంతృప్తి చెందక నకిలీ డాక్టర్ అవతారమెత్తాడని గుర్తించారు. నిందితుడిపై 34 కేసులున్నాయని, దొంగతనం చేయడం, పోలీసులకు దొరికి జైలుకు వెళ్లడం అతనికు అలవాటుగా మారిపోయిందని అన్నారు. ఆ అక్యూజ్డ్ పేరు ఇమండి జ్యోతి శివశ్రీ. ఇతను నేటివ్ ఆఫ్ కరకట్ట, విజయవాడ. ఇప్పటి వరకు ఇతను 33 ఇటువంటి చీటింగ్ దొంగతనాలు చేయడం జరిగింది. ఇతను మొదటిసారిగా 2004 సంవత్సరంలో బైక్ దొంగతనాలు స్టార్ట్ చేసేసి ఇప్పటి వరకు కూడా అన్ని రకాల మోసాలు చేయడం మొదలుపెట్టాడు. బైకులు ఎక్కడన్నా దొరికితే దొంగతనం చేయడం, షాప్స్ దగ్గరికి వెళ్లేసి మొబైల్స్ కొంటానని చెప్పేసి ఆ మొబైల్ తీసుకుని పేమెంట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం. అలానే ఏదైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లాంటి వాటిల్లో బాగా బిజీ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అడ్రస్ ఇచ్చి అక్కడ ఖరీదైన వస్తువులు ఆర్డర్ పెట్టేసి అక్కడ ఆర్డర్ తీసుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. చేసినప్పుడు వెంటనే డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోవడం. ఇతర పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఉన్న కేసులను పరిశీలిస్తున్నామన్న పోలీసులు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి మోసాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.